సో మనకుండే భారత రాజ్యాంగంలో భాగాలు షెడ్యూళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ మొత్తం భాగాలు షెడ్యూళ్ళు అనేటువంటివి సాధారణంగా అన్ని గుర్తుంచుకోవాలి, ఆ నంబర్స్ అనేటువంటివన్నీ. ఓకే, సో ఏంటి అనేటివి 1 by 1 పరిశీలిస్తే భాగము, అంశము. ఓకే, ఏ భాగంలో ఏ అంశాలు పొందపరిచారు అనేటువంటి విషయం. మొదటి భాగం భారత యూనియన్. భూభాగం అంటే కేంద్ర రాష్ట్రాలు వాటి యొక్క భూభాగాలు. 2 పౌరసత్వం. 3 మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులను ఆర్టికల్ 12 to 35 మధ్య ఓకే సో ప్రాథమిక హక్కులను పొందపరచడం జరిగింది. ఓకే, సో 4వ భాగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు. ఎక్కడి నుండి? ఆర్టికల్స్ 36 నుండి 51 ఆర్టికల్స్ మధ్య ఆదేశ సూత్రాలను పొందపరిచారు. 4A కొత్తగా చేర్చినటువంటిది ఆదేశిక సూత్రాలు. తర్వాత ప్రాథమిక విధులు. సో అతి చిన్న భాగం ఇది, ఆర్టికల్ 51A పొందపరచడం జరిగింది. నెక్స్ట్ 5 ఐదవ భాగంలో కేంద్ర ప్రభుత్వం. సో ఈ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి, ప్రధానమంత్రి, ఓకే, రాష్ట్రపతి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, ఈ విషయాలన్నిటిని కూడా 5వ భాగంలో పొందపరచడం జరిగింది. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఓకే, అదేవిధంగా హైకోర్టు, న్యాయమూర్తులు, ఓకే, ఈ అంశాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పొందపరిచారు. సో 7వ భాగం తొలగించడం జరిగింది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. 8 కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన. ఓకే, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన. సో దానికి అడ్మినిస్ట్రేటర్స్ ఎలా నియమిస్తారు? రాష్ట్రపతి యొక్క ఆదేశాలను పాటిస్తూ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? ఓకే, సో అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతాలు మనకు తెలుసు కదా, పాండిచ్చేరి, ఓకే, సో ఢిల్లీ, దయ్యూ డామన్, వీటి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు సో ఉన్నాయి. సో ఇది మొదటి నుంచి చూస్తే కనుక సో మొదటి భాగంలో భారత యూనియన్ అంటే కేంద్ర రాష్ట్ర భూభాగాల యొక్క అంశాలు, 2వది పౌరసత్వానికి సంబంధించి, 3వది ప్రాథమిక హక్కులను ఆర్టికల్ 12 to 35 ఆర్టికల్స్ మధ్య పొందపరచడం జరిగింది. సో 4వ భాగంలో ఆదేశక సూత్రాలను పొందపరిచారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఓకే, సో ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనలో ఉపయోగపడేటువంటి సూత్రాలు ఇవి. ఓకే, అదేవిధంగా 4A భాగంలో ప్రాథమిక విధులను పొందపరిచారు. సో భారత ప్రజలకు హక్కులే కాదు, బాధ్యత, విధులు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సో ప్రాథమిక విధులను 51A ఆర్టికల్లో పొందపరచడం జరిగింది. సో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం, 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం, 7వ భాగాన్ని సో తొలగించడం జరిగింది. సో 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇందులో పొందపరిచారు. ఓకే, సో నెక్స్ట్
ఇది కంటిన్యూస్ ఇట్లా జరుగుతుంటుంది. దీన్ని పుష్ చేసినా అనుకో, ఓకే. సో ఇవి ప్రస్తుతం 8 భాగాలు చూసాం. సో 9వ భాగం పంచాయతీల నిర్మాణం. 9A మున్సిపాలిటీల నిర్మాణం. 9B కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాల నిర్మాణం. ఓకే. సో వీటన్నింటినీ కూడా 243A నుండి 243O వరకు, ఆర్టికల్స్ 243P నుండి 243ZG వరకు, సో 243ZG, ZH నుండి 243ZT వరకు ఆర్టికల్స్ మధ్య వీటిని పొందపరచడం జరిగింది. సో 1992లో ఓకే. సో 73, 74 రాజ్యాంగ సవరణలను చేసిన తర్వాత సో వీటిని పంచాయతీల నిర్మాణానికి సంబంధించి 243A నుండి 243O అధికారుల మధ్య, సో 9A భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించి నగర పంచాయతీలు, పట్టణ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 243P నుండి 243ZG వరకు, సో సహకార సంఘాల నిర్మాణం, కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఓకే 9B భాగంలో 243ZH నుంచి 243ZT వరకు సో పొందపరచడం అనేటువంటిది జరిగింది. సో 10వ భాగంలో షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, గిరిజన ప్రాంతాల పరిపాలన. సో 11 నుంచి 12, 13 అంశాలు గమనిస్తే ఓకే. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన అనేటువంటిది ఆ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్రాల ఏది 11వ భాగంలో మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు. 12వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. 13వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాల గురించి పొందపరచడం జరిగింది. సో ఇవి కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, ఆర్థిక మరియు వాణిజ్య వ్యాపార సంబంధాలుగా సో 11, 12, 13 భాగాలలో పొందపరచడం జరిగింది. 14వ భాగంలో కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఓకే. సో కేంద్రంలో యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే. రాష్ట్రాలలో మన ఏపీపీఎస్సి ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఓకే. సో ఈ ఎన్నిక ఓకే ఉద్యోగస్తుల ఎన్నిక, ఆ సర్వీసులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలు సో 14వ భాగంలో పొందపరచడం జరిగింది. సో 14A ఓకే ట్రిబ్యునల్స్ యొక్క నిర్మాణం, వాటి యొక్క విధులను పొందపరచడం జరిగింది 14A భాగంలో. సో ఇది 9వ భాగంలో పంచాయతీల నిర్మాణం, 9A భాగంలో మున్సిపాలిటీల నిర్మాణం, 9B భాగంలో సహకార సంఘాల నిర్మాణం,
సో 10వ దాంట్లో షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన ఏ విధంగా చేయాలి. సో అదేవిధంగా 11, 12, 13 కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయాలను పొందపరిచారు. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలను పొందపరచడం జరిగింది. ఓకే, అదేవిధంగా 14వ భాగంలో కేంద్ర రాష్ట్ర సర్వీసులు, సో ఓకే 14Aలో ట్రిబ్యునల్స్కి సంబంధించిన విషయాలను పొందపరచడం అనేటువంటిది జరిగింది. సో అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన విషయాలు, ఓకే 15 ఎన్నికల సంఘం నిర్మాణం, విధులు ఏ విధంగా ఉన్నాయి. 16 ఎస్సీ ఎస్టీ మహిళలు, ఆంగ్లో ఇండియన్లు, వారికి ఉండాల్సినటువంటి రక్షణ సదుపాయాలు వీటిని పొందపరచడం జరిగింది. ఓకే, 17 అధికారిక భాషలు, 18 అత్యవసర అధికారాలు, 19 కొన్ని మిశ్రమ అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. 20 జాతీయ అత్యవసర పరిస్థితి, 21 ఏపీ, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్ మొదలైన ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ సదుపాయాలు, ప్రత్యేక రక్షణ సదుపాయాలు. 22 భారత రాజ్యాంగ టైటిల్ను హిందీలోకి తర్జుమా. ఓకే, హిందీలోకి తర్జుమా చేయడం. సో ఈ విధంగా ఎన్నికల సంఘము, ఎన్నికల నిర్మాణము, ఎస్సీ ఎస్టీ మహిళా ఆంగ్లో ఇండియన్లకు అధికార భాషలకు సంబంధించి, అత్యవసర అధికారాలకు సంబంధించి, ఓకే. సో 19వ భాగంలో కొన్ని మిశ్రమ అంశాలు, 20వ భాగంలో జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు, ఓకే 20వ భాగంలో రాజ్యాంగ సవరణ విధానం 368. ఓకే, సో అదేవిధంగా ఏపీ, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్ మొదలైనటువంటి ప్రాంతాలకు సో ప్రత్యేక రక్షణ సదుపాయాలను, అదేవిధంగా 22వ భాగంలో భారత రాజ్యాంగ టైటిల్ను హిందీలోనికి తర్జుమా చేసేటువంటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. సో ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు. సో మొదటి భాగం నుంచి కనుక గమనిస్తే సింపుల్గా, సో భారత యూనియన్, భారత భూభాగాలు, 2వది పౌరసత్వం, 3వది ప్రాథమిక హక్కులు, 4 ఆదేశిక సూత్రాలు, 4A భాగంలో ప్రాథమిక విధులను పొందుపరిచారు, 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, 7వ భాగాన్ని తొలగించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిపాలనా విధానాలు, అదేవిధంగా 9లో పంచాయతీల యొక్క నిర్మాణం,
ఓకే, అదేవిధంగా 9A భాగంలో పట్టణ ప్రాంతాల పరిపాలన, ఓకే, మున్సిపాలిటీల యొక్క నిర్మాణం, వాటి యొక్క అధికారాలు, విధులు. 9Bలో సహకార సంఘాలు. 10వ భాగంలో షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క పరిపాలన. 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల శాసన సంబంధాలు. 12వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. 13వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు. 14వ భాగంలో కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఓకే, 14A భాగం అనేటువంటిది ఉంది. 14Aలో ట్రిబ్యునల్స్ యొక్క నిర్మాణము. ఓకే, 15లో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్మాణము, ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు. ఓకే, 16వ భాగంలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఆంగ్లో ఇండియన్లకు ఉండాల్సినటువంటి రక్షణ సదుపాయాలు 16వ భాగంలో పొందపరిచారు. 17వ భాగంలో అధికార భాషలకు సంబంధించిన అంశాలు. సో 18వ భాగంలో అత్యవసర అధికారాలను పొందపరచడం జరిగింది. సో 19వ భాగంలో కొన్ని మిశ్రమ అంశాలను పొందపరిచారు. 19వ భాగంలో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ సవరణ విధానాన్ని పొందపరిచారు. సో అదేవిధంగా 21వ భాగంలో ఏపీ, తెలంగాణ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించేటువంటి ఏర్పాటు చేశారు. 22వ భాగంలో రాజ్యాంగం యొక్క టైటిల్ను హిందీలోకి తర్జుమా చేసేటువంటి ఏర్పాట్లు ఈ భాగాలలో కల్పించడం అనేటువంటిది జరిగింది. సో ఇది భారత రాజ్యాంగంలో సో పొందపరిచినటువంటి 22 భాగాలు. సో 4A అంటే ప్రాథమిక విధులకు, అంటే 51A ఆర్టికల్లో పొందపరిచినటువంటిది అతి చిన్న భాగము. సో అతిపెద్ద భాగంగా 5వ భాగాన్ని చెప్తుంటాం. సో అతి చిన్న భాగం ఏది అంటే 51A ఆర్టికల్లో ఉన్నటువంటిది 4A. అతిపెద్ద భాగం 5వ భాగం. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం ఇందులో పొందపరచడం జరిగింది. సో ఈ అతిపెద్ద భాగాలుగా సో వర్గీకరణ చేయవచ్చు. సో ఇది మొత్తం భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి 22 భాగాలు. అదేవిధంగా రాజ్యాంగంలో గుర్తించినటువంటి షెడ్యూళ్లను కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. సో షెడ్యూల్స్ అంటే ఏంటి అంటే ఆర్టికల్స్ అన్నిటిని కూడా భాగాలుగా చాప్టర్లుగా పొందపరచడం జరుగుతుంది. సో ఈ ఒక్కొక్క ఆర్టికల్స్కు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలను ఒక షెడ్యూల్లో ప్రత్యేకంగా పొందపరిచేటువంటి సదుపాయం కల్పించారు. సో షెడ్యూల్ అందుకు సంబంధించినటువంటి అంశము. సో మొదటి షెడ్యూల్ కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు, భూభాగ పరిధి. సో ఏ రాష్ట్రానికి ఏ పేరు, దాని యొక్క భూభాగ పరిధి ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలు సో మొదటి షెడ్యూల్లో ఉన్నాయి. రెండవ షెడ్యూల్లో రాజ్యాంగ పదవులు, రాజ్యాంగబద్ధ పదవుల జీతభత్యాలు. సో రాష్ట్రపతి, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రానికి వస్తే గవర్నరు, హైకోర్టు యొక్క న్యాయమూర్తులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సో విధాన మండలి ఉంటే కనుక ఆ రాష్ట్రాలలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల యొక్క సో జీతభత్యాల గురించి పొందపరచడం జరిగింది. సో మూడవ షెడ్యూల్లో
పదవీ ప్రమాణ స్వీకారాలు. ఓకే, పదవీ ప్రమాణ స్వీకారం. సో వీళ్ళు ఈ పదవీ ప్రమాణ స్వీకారాలలో ఏంటంటే కేంద్ర స్థాయిలో ఓకే, సో మంత్రిమండలి, పార్లమెంటు సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, ఓకే, సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ విధంగా పొందపరచడం జరిగింది. సో రాష్ట్ర స్థాయిలో అయితే ఓకే, సో ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, సో అసెంబ్లీకి ఎన్నికైనటువంటి సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలను సో ఇందులో పొందపరచడం జరిగింది. సో 4వ షెడ్యూల్లో రాజ్యసభలో సీట్ల కేటాయింపు. సో జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రాలకు ఎన్ని సీట్లు రాజ్యసభలో కేటాయించాలి అనేటువంటి అంశం. సో 5వ భాగంలో షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు 5వ షెడ్యూల్లో పొందుపరిచారు. సో 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం మొదలైనటువంటి ప్రాంతాల్లో గిరిజనుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను ఈ 6వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో 7వ షెడ్యూల్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సో 7వ షెడ్యూల్లో మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాలను స్పష్టంగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారాన్ని కేంద్రానికి, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది. సో దీన్ని 3 జాబితాలుగా విభజించారు. ఓకే, సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర రాష్ట్ర జాబితాలు. సో ప్రస్తుతానికి దీంట్లో 100 అంశాలు ఉన్నాయి కేంద్ర జాబితాలో. ఈ 100 అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారం కేంద్రానికి ఉంది. సో రాష్ట్ర జాబితాలో 21 అంశాలు ఉన్నాయి. సో ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి జాబితాలో చేసేటువంటి చట్టాలు చేసేటువంటి అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో ఇది 7. సో 8వ భాగంలో 8వ షెడ్యూల్లో అధికార భాషలు. సో ప్రస్తుతం 22 భాషలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు. ఓకే, సో దానిలో చివరిగా 2003లో ఓకే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఇలాంటి భాషలను కొత్తగా చేర్చడం అనేది జరిగింది. సో మొత్తం మీద 22 భాషలకు సంబంధించిన విషయాలు సో 8వ షెడ్యూల్లో ఉన్నాయి. సో 9వ షెడ్యూల్లో ఓకే 9వ షెడ్యూల్. ఓకే, సో దీనికి సంబంధించి భూ సంస్కరణల ఓకే ల్యాండ్ రిఫార్మ్స్. సో భూ సంస్కరణలకు సంబంధించి సో 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఓకే, సో 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులు. ఒక పార్టీలో ఎన్నికయ్యి ఓకే సో ఇంకొక పార్టీలోకి గీనక వెళ్తే సో వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ విధంగా వారిని అనర్హతకు గురి చేయొచ్చు అనేటువంటి అంశాలు ఇందులో పొందపరిచారు. సో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా సో దీన్ని పొందపరచడం అనేది జరిగింది. ఓకే, సో 11వ షెడ్యూల్ ఓకే ఆర్టికల్
243Gలో ఓకే సో పంచాయతీలకు సంబంధించి సో 29 అంశాలను ఓకే గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో సో ఈ 29 అంశాలను ఇందులో పేర్కొనడం జరిగింది. సో 12వ షెడ్యూల్లో 243Wలో సో నగర పంచాయతీలు లేదా మున్సిపాలిటీల నిర్మాణము, మున్సిపాలిటీల యొక్క విధులను ముఖ్యంగా పొందుపరచడం జరిగింది. సో మున్సిపాలిటీల యొక్క విధులు సో 18 రకాల విధులను మున్సిపాలిటీలు నిర్వహించవలసి ఉంటుంది. సో ఈ 18 రకాల విధులు ఏంటి అనేటువంటివి సో ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇది మనకు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 12 భాగాలు. సో మొదటి భాగంలో కేంద్ర రాష్ట్రాల పేర్లు, వాటి భూభాగ పరిధి. సో 2వ షెడ్యూల్లో జీతభత్యాలకు సంబంధించి, 3వ షెడ్యూల్లో పదవీ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి, 4వ షెడ్యూల్లో రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు, 5వ భాగంలో షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క పరిపాలనకు సంబంధించి, ఓకే 6వ భాగంలో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో గిరిజనుల యొక్క పరిపాలనకు సంబంధించి, 7వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన 3 జాబితాలుగా విభజించడం జరిగింది. సో కేంద్ర జాబితాలో 100 అంశాలు, ఓకే రాష్ట్ర జాబితాలో 61 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఓకే సో అదేవిధంగా 8వ భాగంలో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలకు సంబంధించిన అంశాలు. ఓకే సో 9వ షెడ్యూల్ ఓకే సో భూ సంస్కరణలకు సంబంధించి, సో 10వది పార్టీ ఫిరాయింపుల చట్టం, ఒక పార్టీలో ఎన్నికై ఇంకొక పార్టీలో కనుక వెళ్తే వారికి చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి అంశాలు. సో దీన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో పొందుపరచడం జరిగింది. ఓకే సో 11, 12 సో 1992లో ఓకే సో మనకు చేసినటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సో గ్రామ పంచాయతీలు నిర్వర్తించాల్సినటువంటి 29 అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఓకే అదేవిధంగా 12వ షెడ్యూల్లో సో మున్సిపాలిటీలు నిర్వర్తించాల్సినటువంటి విధులు 18గా గుర్తించి వాటిని 243W అధికరణలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. సో ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు మరియు షెడ్యూళ్ళు. సో 22 భాగాలు ఓకే ఈ 12 షెడ్యూళ్ళకు సంబంధించినటువంటి అంశాలను సో పరిశీలించాము. సో నెక్స్ట్ సో ఈ షెడ్యూల్స్ భాగాలు అయిపోయిన తర్వాత ఓకే సో భారత రాజ్యాంగాన్ని ఓకే గ్రాన్విల్లే ఆస్టిన్ అన్నట్టు అతుకుల బొంత చాలా రాజ్యాంగాల నుంచి ఓకే సో విషయాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అని వ్యాఖ్యానిస్తూ ఉంటాం. అయితే ఏ రాజ్యాంగాల నుండి ఓకే సో ఏ అంశాలను సో కొన్ని ముఖ్యమైనటువంటి రాజ్యాంగాల నుండి దాదాపు 60 రాజ్యాంగాల నుండి చాలా అంశాలను పొందుపరచడం జరిగింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఓకే సో మన పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలన చేద్దాం. సో 1935 చట్టం నుండి ఓకే సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రపతి పాలన, గవర్నర్ పదవి ఓకే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఓకే ఫెడరల్ కోర్టు ఏర్పాటు ఓకే సో మొదలైన అంశాలను భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకోవడం జరిగింది. సో అందుకే ఈ చట్టంలో ఉన్నటువంటి చాలా అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఓకే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ ఫోటో కాపీ ఓకే సో నకలు, భారత రాజ్యాంగానికి నకలు అని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. సో బ్రిటిష్ రాజ్యాంగం నుంచి
ఓకే, బ్రిటిష్ రాజ్యాంగం నుండి ముఖ్యంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, చట్టాలు చేసేటువంటి ప్రక్రియ అనగా శాసన నిర్మాణ ప్రక్రియ. ఓకే, సో అదేవిధంగా అటార్నీ జనరల్ మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పదవులు. ఓకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మొదలైన పదవులు. సో ముఖ్యంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినది సో బ్రిటిష్ రాజ్యాంగం. సో బ్రిటిష్ ప్రభుత్వం నుండి సో అందుకే దీన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి తల్లి లాంటిది. ఓకే, సో మదర్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ అని సో బ్రిటిష్ రాజ్యాంగాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా అమెరికా రాజ్యాంగం నుండి ముఖ్యంగా ప్రాథమిక హక్కులు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అని ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో పొందుపరిచాం. అమెరికా రాజ్యాంగంలో వీటిని బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. సో ప్రాథమిక హక్కులు, అదేవిధంగా సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, సో అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, న్యాయ సమీక్ష అధికారం ఏ విధంగా ఉంటుంది? సో జ్యుడిషియల్ రివ్యూ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిని దాటి ఏదైనా హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా, ఓకే, ప్రజలకు హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా ఏవైనా చట్టాలు రూపొందిస్తే ఇవి జ్యుడిషియల్ రివ్యూకి గురి చేయడం జరుగుతుంది న్యాయస్థానాలు. సో ఆ చట్టాలు చెల్లుబాటు కాకుండా చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. సో ఈ అంశాలను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకుందాం. అదేవిధంగా ఉపరాష్ట్రపతి. ఓకే, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం. ఓకే, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించేటువంటి విధానాన్ని కూడా సో అమెరికా రాజ్యాంగం నుండి సో ప్రాథమిక హక్కులను సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఓకే వేసేటువంటి విధానం, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించేటువంటి సో విధానాలు అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అదేవిధంగా కెనడా రాజ్యాంగం. సో బలమైన కేంద్ర ప్రభుత్వం. ఓకే, సో అదేవిధంగా గవర్నర్ల నియామకం. ఓకే, సో గవర్నర్లను రాష్ట్రాలకు నియమించేటువంటి పద్ధతి సో కెనడా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అదేవిధంగా జపాన్. సో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21లో పొందుపరిచినటువంటి జీవించే హక్కులో భాగంగా సో పొందుపరిచినటువంటి అంశం చట్టం నిర్దేశించిన పద్ధతి. చట్టం నిర్దేశించిన పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటువంటిది ప్రాథమిక హక్కులలో దీన్ని క్లియర్గా చదువుకోవడం జరుగుతుంది. సో ఆ చట్టం నిర్దేశించిన పద్ధతి అనేటువంటి అంశాన్ని జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఆస్ట్రేలియా. ఓకే, పైన రాద్దాం. ఓకే, సో రష్యా, ఫ్రాన్స్, ఓకే, దక్షిణాఫ్రికా మొదలైన రాజ్యాల నుంచి తీసుకున్నాం. సో రష్యా ప్రాథమిక విధులు,
దక్షిణాఫ్రికా. సో ఇది ముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని సవరించే విధానం. ఓకే. సో ఆస్ట్రేలియా. సో ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాన్ని ఓకే కేంద్ర రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికి, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ రెండింటికి సంబంధించి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇందులో పొందపరచడం జరిగింది. ఓకే. సో అదేవిధంగా ఫ్రాన్స్. ఓకే. సో గణతంత్ర అంటే రిపబ్లిక్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైనటువంటి పదాలను సో ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు మొదలైనటువంటి అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి